ఈ చల్లచల్లని క్లైమేట్‌లో వేడి వేడి బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి? అందులోనూ సేమియా ఉప్మా అంటే ఫ్యాన్స్ ఎక్కువే మరి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. పాన్‌లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌ని వేసుకొని, సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, పోపులు, కరివేపాకు, ఒక హాఫ్ టమాటో ఇదైతే పూర్తిగా ఆప్షనల్. వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ప్యాన్‌లో నేతిని గానీ, నూనెని గానీ యాడ్ చేసుకొని సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అంటే బయట నుండి తెచ్చుకోవడమే కాదు, అప్పుడప్పుడు ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమియా అస్సలు మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మరొక వైపు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1:2 రేషియోలో వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసుల వరకు వాటర్‌ని వేసుకొని, టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ తెర్లుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో మగ్గనిస్తే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ ఈజ్ రెడీ. వీలైనంత వరకు వీకెండ్స్‌లో ఫ్యామిలీస్‌తో ఉన్నప్పుడు ఇలాంటి క్విక్‌గా అయిపోయే రెసిపీస్ ట్రై చేయండి. ఇంతవరకు చూసారు కదా! ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని హోమ్ ఫుడ్ ఐటెమ్స్ కోసం ఇప్పుడే స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా! మన సేమియా ఉప్మా పొడి పొడిలాడుతూ ఎంత టేస్టీగా వచ్చిందో. మీకు ఇంకేం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.